Hi friends, welcome to my channel Stellar Growth. This is Kranti Pachipala, Certified Financial Planner. Exactly 1 year ago, 2024 September lo Nifty 50 all-time high reach ayindi 26,277 points. Okay, so from then onwards, ante September 2024 నుంచి ఇప్పటి వరకు 1 year 12 months పీరియడ్ కనుక మనం తీసుకున్నట్లయితే మార్కెట్ వాస్ pretty much flat or down by 2% in 1 year. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో కూడా ఇలాగే బిహేవ్ చేసి ఉంటుంది, ఎయిదర్ ఫ్లాట్ కానీ లిటిల్ బిట్ నెగిటివ్ కానీ. ఫ్యూ యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ డెలివర్డ్ లిటిల్ బిట్ ఆఫ్ పాజిటివ్ రిటర్న్స్. చాలా మంది ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అరే నేనేమైనా తప్పు చేశానా, అనవసరంగా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశానా, అదేదో నేను ఒక ఎఫ్డీలో చేసుకున్న 7% సాలిడ్ రిటర్న్స్ వచ్చేది కదా, లేదా లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకున్న 6% రిటర్న్స్ వచ్చేది కదా, అరే అనవసరంగా ఈక్విటీ మార్కెట్లో పెట్టానేమో అనే ఫీలింగ్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి రావడం అనేది చాలా చాలా సాధారణం ఇలాంటి మార్కెట్లో. సో మీకు కనుక ఇలాంటి ఫీలింగ్ ఉన్నట్లయితే యు ఆర్ నాట్ అలోన్, మెనీ పీపుల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈక్విటీ మార్కెట్లో you should not look at 1 year returns in isolation. Okay, so ఈక్విటీ మార్కెట్స్ అనేవి ఎప్పుడు కూడా ఐసోలేషన్లో చూడకూడదు 1 year పీరియడ్లో. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ లాంగర్ టర్మ్ పీరియడ్స్. ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ 5 years ఆఫ్ హారిజన్. సో ఇదే మనం నిఫ్టీ 50ని మనం 1 year ప్రొజెక్షన్ డేటా కాకుండా ఇఫ్ యూ లుక్ ఎట్ 5 year డేటా అండ్ కంపేర్ it with other fixed income product, then see the result. Okay, then see the graph. ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు కూడా లీనియర్ ఫ్యాషన్లో వెళ్ళవు. ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్లో, వాటి రిజల్ట్స్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో ఉండదు. ఈక్విటీ మార్కెట్స్ రిజల్ట్స్ అనేవి డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. దే చేంజ్ ఎవ్రీ డే. ఒక ఎఫ్డి లాగానో ఒక లిక్విడ్ ఫండ్ లాగానో ఇట్ ఈస్ నాట్ అ స్ట్రైట్ లైన్, మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ మీరు ఒక 5 year హారిజన్ కనుక తీసుకున్నట్లయితే, ఒక 5 year పీరియడ్ కనుక తీసుకున్నట్లయితే, డెఫినెట్లీ ఈక్విటీ మార్కెట్స్ రిటర్న్స్ విల్ బీ మచ్ హయ్యర్ దెన్ ఎనీ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్. మీరు ఇక్కడ చూసినట్లయితే గత 5 yearsగా ఈక్విటీ మార్కెట్స్ ఆర్ మోర్ దెన్ డబుల్డ్, నిఫ్టీ 50 మోర్ దెన్ డబుల్డ్. బట్ మీరు ఎనీ లిక్విడ్ ఫండ్ కనుక చూసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్గా ఉంటుంది, బట్ రిటర్న్స్ అనేవి it will not be more than 6 to 7% in a longer period. Nifty TRI index was launched in 1999 June. అప్పటి నుంచి మనం దాని రిటర్న్స్ కనుక గమనించినట్లయితే నిఫ్టీ టిఆర్ఐ జనరేటెడ్ 13.8% సిఏజిఆర్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. లాస్ట్ 26 yearsలో ఆల్మోస్ట్ 13.8% సిఏజిఆర్ రిటర్న్ ఇచ్చింది. బట్ దిస్ 13.8% సిఏజిఆర్ అనేది ఎవ్రీ ఇయర్ నాట్ ఫిక్స్డ్. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. That is the beauty of equity markets. You will not get this return on a fixed percentage every year. కొన్ని years లో it is almost doubled in a single year, like in 2003 and 2004 period. Okay, almost 100% return in 1 year. And there are years where you lost money by 50% in a single year, like in 2008. 2008 లో market dropped by 50%, not even flat. That year 2008 was very brutal. It was brutal sell-off, and 50% drop in a single year was very, very bad for any investor. Even any long-term investor would have felt the pain. So you, instead of looking at 1 year period, if you look at 2 year, 3 year, 4 year, 5 year period, then you see the returns in a different perspective. దీనికోసం మనం రోలింగ్ రిటర్న్స్ ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది, నాట్ ఎ ట్రైలింగ్ రిటర్న్స్. యూ హ్యావ్ టు లుక్ ఎట్ రోలింగ్ రిటర్న్స్ ఇన్ ఏ లాంగర్ పీరియడ్. రోలింగ్ రిటర్న్స్ అంటే ఒక ఇయర్ కాకుండా, అంటే రీసెంట్ ఇయర్స్ కాకుండా టోటల్ స్పాన్లో మనం ఇన్వెస్ట్మెంట్ హారిజన్ని 3 yearsగా డివైడ్ చేసుకున్నట్లయితే ఈ 26 years పీరియడ్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, మీడియన్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, మినిమం ఎంత రిటర్న్స్ వచ్చాయి, మ్యాక్సిమం ఎంత రిటర్న్స్ వచ్చాయి. యూ కెన్ లుక్ ఎట్ దిస్ డేటా. 1999 నుండి 2025 వరకు యాజ్ ఆఫ్ టుడే 3 year రోలింగ్ కనుక తీసుకున్నట్లయితే యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 15% రిటర్న్ ఉన్నాయి. యావరేజ్ రిటర్న్స్. మినిమం రిటర్న్ అంటే నెగటివ్ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు కేవలం 6.6% మాత్రమే ఉంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 year రోలింగ్ తీసుకున్నట్లయితే దేర్ ఆర్ సో మెనీ పీరియడ్స్ వేర్ ద రిటర్న్స్ ఆర్ నెగటివ్. మనం 1 year రోలింగ్ పీరియడ్ తీసుకున్నట్లయితే నెగటివ్ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. బట్ మనం 3 year రోలింగ్ పీరియడ్ కనుక తీసుకున్నట్లయితే నెగటివ్ రిటర్న్స్ వచ్చిన పీరియడ్స్ వెరీ వెరీ ఫ్యూ, అండ్ ద పర్సంటేజ్ ఇస్ ఓన్లీ 6% ఇన్ ద లాస్ట్ 26 years. ఓకే, అండ్ దట్ టు ద మినిమం రిటర్న్ వాజ్ ఓన్లీ
negative 15% probably, which was in 2008 to 2009 period probably. So మనం 3 year కనుక హోల్డ్ చేసినట్లయితే ఎనీ సెక్యూరిటీ, లాంగర్ టర్మ్ హిస్టరీ సేస్ దట్, అంటే యావరేజ్ గత 26 years ఆఫ్ హిస్టరీ సేస్ దట్ యావరేజ్గా మనకు ఒక 15% రిటర్న్ రావచ్చు. బట్ దేర్ ఆర్ స్మాల్ ఛాన్సెస్ ఆఫ్ నెగటివ్ రిటర్న్స్ ఆల్సో, దట్ ఈస్ అరౌండ్ 6 to 7%. బట్ మన రోలింగ్ పీరియడ్ 3 years నుంచి 5 year హారిజన్ కనుక వెళ్ళినట్లయితే, వీఆర్ టాకింగ్ అబౌట్ నిఫ్టీ 50 TRI లార్జ్ క్యాప్ ఇండెక్స్ మాత్రమే మనం చూస్తున్నాం ప్రజెంట్గా. సో 5 year కనుక మనం వెళ్ళినట్లయితే ద యావరేజ్ రిటర్న్ ఈస్ స్టిల్ 15%, but the chances of losing money drastically reduced. So if you see the negative return percent, it is 0.08% in the last 26 years. Ante only once in the last 26 years there is a negative return, that is only negative 1% return. So ఈ డేటా ఏం చెప్తుందంటే, మనం ఒక గోల్ కోసం, ఒక లాంగర్ టర్మ్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు 1 year పీరియడ్ రిటర్న్ ఐసోలేషన్లో తీసుకొని యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈక్విటీస్ విల్ వర్క్, అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్, దే విల్ జనరేట్ వెల్త్ ఇన్ ఏ లాంగర్ పీరియడ్, అట్లీస్ట్ 5 years అండ్ అబౌవ్. మీ గోల్ షార్ట్ టర్మ్ అనుకున్నప్పుడు, అంటే యూ ఆర్ నాట్ రెడీ టు లూజ్ మనీ ఇన్ ద షార్ట్ టర్మ్ అనుకున్నప్పుడు మాత్రమే దెన్ యూ గో ఫర్ ఏ షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్ లైక్ లిక్విడ్ ఫండ్స్ కావచ్చు, అదర్ మీడియం టర్మ్ డెట్ ఫండ్స్ కావచ్చు, ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు. సో వీటిలో మీకు రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం లేదు, బట్ అలాగని రిటర్న్స్ తక్కువ రావడానికి కూడా అవకాశం లేదు. మోర్ ఆర్ లెస్ దే ఆర్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్. ఓకే, సో మీ గోల్ లాంగర్ టర్మ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ గురించి కావచ్చు, చైల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ రిటైర్మెంట్ కావచ్చు. సో ఇలాంటి గోల్స్కి యువర్ గోల్ ఈస్ అవే అట్లీస్ట్ 5 years and 10 years అనుకున్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్ విల్ డెలివర్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద రిస్క్ ప్రొఫైల్ టు ఈ షార్ట్ టర్మ్ పెయిన్స్ని, ఈ షార్ట్ టర్మ్ అన్సర్టనిటీని, షార్ట్ టర్మ్ వాలటైలిటీని తట్టుకునే శక్తి మీకు ఉన్నప్పుడు మాత్రమే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. సో డోంట్ వరీ అబౌట్ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్, డోంట్ వరీ అబౌట్ షార్ట్ టర్మ్ ఫ్లాట్ మార్కెట్స్, ఎందుకంటే దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈక్విటీ మార్కెట్స్. Market will never go up in a single direction. Equity market will never go up in a single direction. It will always go up and down. ఇలాంటి మార్కెట్లలో మీరు ఎస్ఐపి రూపంలో, అంటే ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా ఒక ఎస్ఐపి మోడ్లో కనుక వెళ్ళినట్లయితే రూపీ కాస్ట్ యావరేజింగ్ ద్వారా యూ గెట్ మోర్ units, you gain more units, you accumulate more units, and when the market direction changes, market is going up, then your profit will increase. సో ఇన్స్టెడ్ ఆఫ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి మార్కెట్లలో ఎస్ఐపి రోడ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి. అండ్ ఈ 1 year పీరియడ్ ఈజ్ నాట్ ఎక్స్ట్రాడినరీ. దీస్ టైప్ ఆఫ్ పీరియడ్స్ ఆర్ వెరీ కామన్, అండ్ ఇన్ ద హిస్టరీ ఆల్సో దేర్ ఆర్ మెనీ ఇయర్స్ వేర్ నెగటివ్ రిటర్న్స్ 1 year వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్స్లో హ్యూజ్ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ బై లుకింగ్ ఎట్ ఓన్లీ 1 year రిటర్న్. సో కీప్ కామ్ అండ్ కంటిన్యూ టు ఇన్వెస్ట్. యూ డోంట్ నీడ్ టు వరీ అంటిల్ యువర్ గోల్ ఈస్ అచీవ్డ్. ఫ్రెండ్స్, హోప్ మీకు ఈక్విటీ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, వాటి డైరెక్ట్ అంటే వాటి వాలటైలిటీ ఎలా ఉంటుంది, అవి ఎలా బిహేవ్ చేస్తాయి కంపేర్ టు ఎనీ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్ అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you like this video. If you like the video, please subscribe to the channel if you are not already subscribed, and please share it with your friends and relatives so that they can also benefit from this video. Thank you.